విజయవాడ గాయత్రీనగర్ రాధామాధవ్ అపార్ట్మెంట్ వాసులు ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, కేశినేని హైమ పాల్గొన్నారు. అపార్ట్మెంట్ వాసుల్ని ఆప్యాయంగా పలకరించారు. స్థానిక అపార్ట్మెంట్ వాసులకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటాయని దేవినేని అవినాష్ తెలిపారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు అవినాష్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు జిల్లా ప్రధాన కార్యదర్శి కల్పాటి వెంకటేశ్వరరావు గారు, అధ్యక్షుడు దుర్గాప్రసాద్ గారు, నగర సేవాదళ చైర్మన్ ఇంకోటి రమేష్ గారు, మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు గారు, అదేవిధంగా అంబా వెంకటరావు గారు కానివ్వండి, అదేవిధంగా ఇంకో శేషగిరావు గారు కానివ్వండి, పెద్దలు మిగిలిన పెద్దలు రామనాథ సాంబయ్య గారు అందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు 14వ డివిజన్ ఏదైతే దాదాపుగా ఒక 5 సంవత్సరాల కాలంలో అతి ముఖ్యమైన సమస్యలు పరిష్కరించిన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో జీడీపీ స్కూల్ ఏదైతే గోవిందరాజు స్కూల్ ఉందో నాడు నేడు ద్వారా ₹1 కోటి ఈరోజు దాంట్లో కార్యక్రమాలు చేసి పిల్లలకి చదువుకునే ఒక మంచి అవకాశం కల్పించి వాతావరణం మార్చి ఇంగ్లీష్ మీడియం చేపట్టి, అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల గతంలో ఆ స్కూల్లో ఎప్పుడు కూడా అంటే 100కి 100% పాస్ పర్సెంటేజ్ ఉండేది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా అందులో చదువుకుంటున్న విద్యార్థి రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ సాధించింది 10th క్లాస్. ఈ గొప్పతనం అంటే ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు పిల్లలకి మంచి చదువు అందించే విధంగా స్కూల్స్ వాతావరణం మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? తల్లిదండ్రులందరూ గారు ఎంత సంతోషంగా ఉన్నారు. ఈరోజు అవతల పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియాలో కానివ్వండి, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ మీద ఒక అబద్ధ ప్రచారం. ఎందుకు ఆ ప్రచారాలు? ఈరోజు కొన్ని వార్తాపత్రికలు అయితే తెలుగుదేశం పార్టీ పాంప్లెట్ కన్నా దారుణం అయిపోయింది. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద బొమ్మలేసి ఇదేసి అంటే ఈ సమాజానికి ఏమి ఇది చేస్తున్నారు? ఈరోజు వాళ్ళు ఎన్ని చేసినా ఏమి చేసినా, మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక అసమర్థత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మేము